వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనకు తెలుసు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అత్యధిక ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలుగుదేశం కూటమి వైపే మొగ్గాయి. కానీ ప్రధానంగా ఒక సర్వే మాత్రం వైసీపీకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం అని చెప్పేసి తెలియజేసింది. అది ఆరా మస్తాన్ సర్వే. సో ఎందుకని మిగతా వాళ్ళందరూ ఒకవైపు ఉంటే ఆరా మస్తాన్ ఒకవైపు ఉండి ఖచ్చితంగా ఈసారి వైసీపీ వస్తుందని ఆయన చెప్తున్నారు. సో దీని వెనక ఏముంది? ఆయన వైసీపీకి అమ్ముడుపోయారంటూ కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీరామ్ గారు. సో అది పరిస్థితి. సో ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా ఈరోజు లేటెస్ట్గా యాక్సిస్ మై ఇండియా టుడే వాళ్ళది కూడా వచ్చింది. సో వాళ్ళు కూడా కూటమి వైపే మొగ్గు చూపారు. ఖచ్చితంగా కూటమి వస్తుంది, అటు లోక్సభ అసెంబ్లీకి కూడా ఎన్డీఏకే వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా తేల్చెప్పారు. కానీ ఒకటి ఆరా మస్తాన్ సర్వే అనేది మాత్రం కొంచెం వార్తల్లో నలుగుతోంది. ఎందుకని ఆయన వైసీపీకి మొగ్గు చూపుతున్నాడు? ఆయన ఏవో లెక్కలు కూడా చెప్పాడు, దానికి కారణాలు కూడా. సో మీరేమనుకుంటున్నారు? వార్తలు నలగడానికి అనుకుంటున్నాను. అంతేనా? అంటే ఇప్పుడు ఇండియా టుడే లాంటి ఛానల్స్ చాలా క్రెడిబిలిటీ ఉన్న ఛానల్స్ నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో వాళ్ళు సర్వేలు చేస్తారు. వాళ్ళకి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మీద ఎవరినో ఒకళ్ళని గెలిపించాలనో ఒకళ్ళని ఓడించాలనో వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు. సో అందువల్ల ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా ఏది ఉందో వాళ్ళు చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అలాంటి ఛానల్స్, మెజారిటీ ఛానల్స్ అన్నీ కూడా 90% పైన, మెజారిటీ అంటే కూడా ఇంకా టైమ్స్ నవ్వు తప్ప అక్కడ కూడా మిగతా అన్నీ కూడా నేషనల్ సర్వేలన్నీ కూడా అందువల్ల ఏంటంటే వాళ్ళకేమి ఆంధ్రప్రదేశ్లో జగన్ని గెలిపించాలనో లేదా చంద్రబాబుని గెలిపించాలనో వాళ్ళకేం ఉత్సాహం ఉండదు. సో వాస్తవంగా ఏది ఉందో వాళ్ళు అది ఇస్తారు. సో అలాంటి ఛానల్స్ 90% పైన కూటమి గెలుస్తున్నారు కాబట్టి దాన్ని మనం ఒక ప్రాతిపదికగా తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కూడా మనకి తెలిసిన ఛానల్స్ ఎప్పుడు జనరల్గా సర్వేలు చేస్తున్నారు అన్న ఛానల్స్లో కూడా 90% అదే పరిస్థితి ఉంది. కూటమి గెలుస్తుందన్న పరిస్థితి ఉంది. మీరు చెప్పిన ఆరా మస్తాన్ గారు ఇంకేదో ఒకళ్ళిద్దరు మాత్రం కొంచెం వైసీపీ వస్తుందని ఇచ్చినట్టున్నారు. అంటే ఇలా ఎక్కువ శాతం చూసుకుంటే మెజారిటీ సర్వేలు కూడా టీడీపీ లార్జెస్ట్ పార్టీ అవుతుంది. 90 to 100 సీట్లు తను సొంతంగా గెలుచుకుంటుంది. అలాగే జనసంఖ్య 15 దాకా వస్తాయని కూడా చాలా వరకు చెప్పాయి. సో బీజేపీ కూడా 4 నుంచి 5 సీట్లు గెలుచుకుంటుందని చెప్పేసి అసెంబ్లీ సీట్లు. కానీ వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆరా మస్తాన్ వచ్చేటప్పటికి తను 110 దాకా వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఆయన సో ఆయన చెప్పే లెక్కలు ఏవైతే ఉన్నాయో మీరు మరి చూసే ఉంటారు. సో ఆయన విశ్లేషణలు కానివ్వండి, అవి చూస్తే చాలా నమ్మకంగా ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఏ కాన్ఫిడెన్స్ తోటి ఆయన అలా చెప్తున్నాడని మనం అనుకోవచ్చు. అంటే ఎక్కువ మహిళలు ఎవరైతే ఉన్నారో, మనం కూడా మాట్లాడుకున్నాం మొన్న. సో మహిళల ఓట్లు ఎటువైపు ఎక్కువగా పడితే వాళ్ళకి గెలుపు శాతం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయని. బహుశా వాళ్ళ ఉద్దేశం ప్రకారం మహిళలు ఈసారి ఎక్కువగా అత్యధిక శాతం వైసీపీకి వేసి ఉంటారని మీరు అనుకుంటున్నారా? నేను మీకు మొన్న ఇంటర్వ్యూలోనే చెప్పాను, ఖచ్చితంగా మహిళలు అనేది కీ ఫ్యాక్టర్. కారణం ఏంటంటే మగవాళ్ళ కన్నా కూడా స్టేట్ వైడ్ కూడా మహిళల శాతం ఎక్కువ ఉంది. 51% అంత ఉంది. వీళ్ళు 49% ఉంటే వాళ్ళు 51% సుమారుగా ఉన్నారు. సో మహిళలు అనేది చాలా కీలకం. అది పక్కన పెడితే ఆరా మస్తాన్ గారు కూడా చెప్పింది ఏంటంటే యూత్ ఎక్కువ మంది వీళ్ళకి వేశారు, కూటమికి వేశారు. పురుషుల్లో కూడా ఎక్కువ మంది కూటమికి వేశారు అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇంకొకటి యూత్ ఎవరు కూడా, చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఇక్కడేం చదవటం అంటే ఉపాధి అవకాశాలు. వాళ్ళు వేరే చోటకి హైదరాబాదుకో, ఢిల్లీకో, బొంబాయికో లేదా వేరే ఫారిన్కో వెళ్ళే ఉద్దేశంతోనే చదువుతారన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ఆయన అలా వాదిస్తున్నాడు ఆయన. కాబట్టి అది పెద్ద ఫ్యాక్టర్ కాదు, మనకి ఇక్కడ ఉపాధి అవకాశాలు రావట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఓటు వేయకుండా పోరు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఒకవేళ ఆ మాట అంటే ఆయన రాజకీయ అజ్ఞానం అనుకోవచ్చు, లేదా సామాజిక అజ్ఞానం కూడా అనుకోవచ్చు.
ఎందుకంటే ఎవడైనా సరే సొంతంగా తన ఊళ్ళో తనకి ఉపాధి ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది. ఇది ఎక్కడ చెప్పారంటే జాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా ఆ మాట చెప్పాడు అనమాట. బీటెక్ చదివినా, ఇంకో ఎంబీఏ చదివినా, ఇంకోటి చదివినా, సాఫ్ట్వేర్ కోర్స్ చేసినా కానీ వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళే ఉద్దేశాలతోనే చేస్తుంటారు, ఇక్కడేదో ఉపాధి వస్తుందనే ఉద్దేశంతో చేయరు అన్నట్టుగా ఆయన అందులో తన భావాలు వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో అవగాహన రాహిత్యం అది. ఎందుకంటే అందరూ అమెరికా వెళ్ళడానికి చదివితే అమెరికాలో మనమే ఉంటాం, అమెరికా వాళ్ళు ఉండరు. ఎందుకంటే మనం 140 కోట్లు, వాళ్ళెంత ఆఫ్టర్ ఆల్ అన్ని రాష్ట్రాలు కలిపినా కూడా మనలో సగానికి సగం కూడా ఉండరు. సో పైగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కోట దాని ప్రకారం ఇంతమందికి వాళ్ళు అవకాశాలు ఇస్తారు కానీ మొత్తంగా ఎవరు కదా. అసలు నిజంగా కనుక అలా అవకాశం ఉన్నా కూడా ప్రపంచం అంతా మన స్టూడెంట్సే ఉంటారు, వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు, ఓన్లీ ఆంధ్ర తెలంగాణలోనే కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా వీళ్ళంతా కూడా అసలు అమెరికా వెళ్ళిపోవడానికో, ఆస్ట్రేలియా వెళ్ళిపోవడానికో దానికోసమే చదువుతున్నారు అంటే ఇంకా అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. ఎందుకంటే ఎవరికైనా ఫస్ట్ ఆప్షన్ తన తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ఉండాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి. మంచి లైఫ్ లీడ్ చేయాలి, తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. ఈ రెండు ఆప్షన్లు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్తారు తప్ప ఇవి లేని సందర్భంలో మాత్రమే అమెరికా వెళ్తారు. ఒకప్పుడు అమెరికా, ఇప్పుడు అసలు అమెరికా కళ్ళు అనేవి పోయి చాలా కాలం అయింది. అమెరికాలో అడుగు తింటున్నారు, పెట్రోల్ బంకుల్లో కొడుతున్నారని అందరికీ తెలుసు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొడితే తప్ప బతకలేరని, తప్ప బతకలేరని తెలుసు. అందులో ఇంకొక అమ్మాయి ఎవరో పెట్టింది ఒక వీడియో, అద్భుతమైన వీడియో పెట్టింది అమెరికా నుంచి ఒక అమ్మాయి. పొరపాటున కూడా అమెరికా రాబాకండి, ఇక్కడ ఏవో పురుగులు కొడతాయి, అవి కొడతాయి, రోడ్ల మీద పడి ఏడుస్తున్నాం మేము, పొరపాటున కూడా అమెరికా కళ్ళ కానీ ఇక్కడికి రాబాకండి, ఇక్కడికి వస్తే కనుక ఇన్ని బాధలు ఉంటాయి తెలుస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టిన తర్వాత చాలా మందికి అర్థమైంది. అందువల్ల ఇంకా అది నేను ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన వీడియో చెప్పింది ఇది 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం పెట్టింది అమ్మాయి. ఇంకా మరి ఆరామస్తాన్ గారు ఇంకా అంతకన్నా పూర్వం పరిస్థితుల్లో ఉన్నారేమో మరి తెలియదు మరి. సో అందువల్ల ఏంటంటే ఆయనకి పూర్తిగా అవగాహన లేదు. చదువుకునేవాడు ఎందుకు చదువుకుంటాడని, ఉద్యోగం కోసం చదువుతారు తప్ప అమెరికాలో ఉద్యోగం కోసం, ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసం నేను చదువుతున్నాను ఎవరు చదవరు. ఇంజనీరింగ్ కనుక అంటే ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి అవకాశాలు ఉంటే ఖచ్చితంగా అక్కడే ఉండటానికి, దగ్గర ఉండటానికి హ్యాపీగా ఉంటారు కదా. 100% అది లేక కదా ఇప్పుడు రాజధాని అనేది లేదు. అవును, రాజధాని అనేది లేకపోవడం వల్ల పెట్టుబడులు రావట్లేదు. పోనీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో కనీసం దావోస్ లాంటి దగ్గరికి వెళ్ళి ఎవరినన్నా పోనీ అడిగి తీసుకొస్తుందా అంటే అక్కడ చెల్లేస్తుంది నేను వెళ్ళంటాడు మంత్రి. అదే అలా ఇలాంటి మంత్రులు ఉంటే ఎలా వస్తాయి పెట్టుబడులు రాలేదు కాబట్టి ఉపాధి అవకాశాలు లేవు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ రావాలంటే రాదు. ఆ పోనీ ఆ గవర్నమెంట్ జాబ్ కోసం చూద్దామంటే వీళ్ళు ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వాలి. మరి దాని గురించి మాట్లాడరే మస్తాన్ గారు? మొత్తం మేము 99% ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ అమలు చేసేసామా అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. కానీ అనేక కనిపిస్తూనే ఉండే మన కళ్ళ ముందు. ఒక్కటే సింపుల్గా సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఏదైతే హామీలు ఇచ్చారో అది ఏమైందో అందరికీ తెలుసు. అట్లాగే మీరు అన్నట్టు జాబ్ క్యాలెండర్ సంగతి అది ఏమైందో అందరికీ తెలుసు. మస్తాన్ గారి దృష్టిలో ఇవన్నీ అసలు ఇష్యూస్ కాదు. మస్తాన్ గారి దృష్టిలో ఇష్యూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సైకో ఒక పాలన కావాలా, సైకో పోవాలి, సైకిల్ రావాలన్నాడంట ఆయన. అది పెద్ద ఇష్యూ అంట. అది పెద్ద ఇష్యూ అయిపోయింది ఆయనకి. అంటే సో వీళ్ళు దాన్ని నెగిటివ్ గా తీసుకున్నారైనా జనం, నెగిటివ్ మొత్తం ఓటర్లు అందరూ కూడా దాన్ని నెగిటివ్ తీసుకుని జగన్ అంటారా అని తీసుకున్నారంట. అది మెయిన్ ఇష్యూ అట. ఉపాధి కానీ, చదువులు కానీ, ఉద్యోగస్తులు ఇబ్బందులు కానీ, ఎస్సీలని రోడ్ల మీద పడేసి కొట్టినవి కానీ, రైతుల మీద ఎస్సీ రైతుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి బేడీలు వేసి తీసుకెళ్ళినది కానీ, అమరావతిలో మహిళల్ని కడుపులో తన్నినది కానీ ఇవేవి ఇష్యూలు కాదట ఆయనకి. సైకో పోవాలి, సైకిల్ రావాలని అంటే అది పెద్ద ఇష్యూ అయిందంట. అది మస్తాన్ గారి ఇష్యూ. ఓన్లీ మస్తాన్ గారు అన్నది వాస్తవం అయితే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అవసరమైతే షూట్ చేసి పడేయాలని చెప్పి జగన్ గారు మాట్లాడారు. మరి అది నెగిటివ్ గా తీసుకోలేదు. మరి ఆయన ఓట్లు వేశారు జగన్ గారికి. అంటే సైకో అన్నారు కానీ షూట్ చేయడం అది ఏది బెటరు? అది దాన్ని అంతా తీసుకోలేదు, మరి ఇది మాత్రం తీసుకున్నారంట. ఇలాంటి విశ్లేషకులు, ఇలాంటి సర్వేలు చేసేవాళ్ళు ఉంటే ఇలాగే వస్తాయి. ఇంకొకటి ఆరామస్థాన్ గారు చేసిన దాంట్లో వివిధ రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మామూలుగా అందరూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయంటే సుమారుగా 10 లక్షల మంది వచ్చారంటున్నారు. సరే, అది వాస్తవం కాకపోయి ఉండొచ్చు. కానీ ఆరామస్థాన్ గారు ఏం చెప్తున్నారు, 3,40,40,000 మంది వచ్చారు అని ఒక ఫిగర్ చెబుతున్నారు. ఓకే,
ఇది రైళ్లలో వచ్చిన వాళ్ళని, బస్సుల్లో వచ్చిన వాళ్ళని, కార్లలో వచ్చిన వాళ్ళని, బైకుల మీద వచ్చిన వాళ్ళని, సైకిల్ మీద వచ్చిన వాళ్ళని, నడుచుకుంటూ వచ్చిన వాళ్ళని, విమానాల్లో వచ్చిన వాళ్ళని అందరినీ ఆయన క్యాలిక్యులేట్ చేశాడట. చేస్తే అంతే ఫిగర్, అంతే ఆ ఫిగర్ వచ్చింది. రైళ్లలో వచ్చిన వాళ్ళని అట్లా క్యాలిక్యులేషన్, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన రైళ్లలో వచ్చిన వాళ్ళని ఎలా క్యాలిక్యులేట్ చేశాడు. పోనీ ఏదో ఈ బస్సుల్లో వచ్చిన వాళ్ళని హైదరాబాద్ నుంచే లెక్కేసుకుని ఉంటాడేమో. అన్ని రాష్ట్రాల నుంచి అట, అన్ని రాష్ట్రాల నుంచి. ఈయనకున్న అసలు కెపాసిటీ ఏంటో, అసలు ఎంత నెట్వర్క్ ఉందో అంటే ఈయనకి ప్రభుత్వాలు సహాయం చేసి ఉండాలి. ప్రభుత్వాల స్థాయిలో సహాయం చేస్తే తప్ప రైళ్లలో అంటే అసలు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలి. బాబు ఎక్కడెక్కడ ఏ టికెట్ కొన్నాడు, ఏ ఊళ్ళలో ఎవడెవడ టికెట్ కొన్నాడు, ఎక్కడికి అందరూ విజయవాడ పోనీ విజయవాడ కొన్న వాళ్ళని పోనీ లెక్కేసానని చెప్పి పోనీ ఒక అందం. ఏదేదో రాష్ట్రాల్లో ఏదేదో ఊళ్ళలో టికెట్లు తీసుకుని ఏదేదో ఊళ్ళకి ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్లకి వెళ్ళినాలని ఈయన క్యాలిక్యులేట్ చేశాడట. ఇది సాధ్యపడే విషయం, మానవ మాత్రమే సాధ్యపడే. ఆయనని కాదు, ఎంత డబ్బన్నా ఖర్చు పెట్టండి, సాధ్యపడే విషయమేనా? పిన్ టు పిన్ సాధ్యమా? మరి 3,40,000 అని ఆయన చెప్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యం? మనం ఆ రోజు హైదరాబాద్ చూసుకుంటేనే తెలిసిపోయింది. ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయి టోల్ గేట్ దగ్గర లెక్కేసాడట. అది కూడా చెప్పాడు. టోల్ గేట్లు అన్నిటి దగ్గర మా వాళ్ళు ఉండి చేశారండి, అది చెప్పాడు. మరి రైళ్ళకి ఎవరు ఎక్కడ ఆపారు? టోల్ గేట్ ఉండదు. మరి ఎట్లా తెలిసింది మరి ఆయనకి? ఇట్లాంటి మార్గాలు ఉంటాయి కదా, ఇట్లాంటి కామెడీలు ఆయన చాలా చేశాడు ఆయన. సో అందువల్ల ఏంటంటే దానికి ప్రాతిపదిక ఏది కరెక్ట్ ప్రాతిపదిక చెప్పట్లే ఆయన, ఏదో ప్రాతిపదిక చెప్తున్నాడు. సో అది సాధ్యపడే విషయం కాదు. కానీ ఆయన 3,40,000 అంటున్నాడు. సార్ ఆయనకి ఇప్పుడు చెప్పిన దానికి ఈ తెలుగుదేశం కూటమికిను వైసీపీకి మధ్య చెప్పిన తేడా 81 సీట్లు సుమారుగా టీడీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పాడు ఆయన. ఇంకా కావాల్సిందని 8 వస్తే 89 అవుతాయి, మెజారిటీ వచ్చేస్తుంది. 70 అనుకుంటా, 70 వరకు కూటమికి వస్తాయని. 70 చిల్లర 70 నుంచి 71 to 81 కూటమికి. సో ఇంకా 7-8 సీట్లు వస్తే కనుక కూటమి వచ్చేస్తుంది. కొన్ని పర్సంటేజ్లో ఈయన చెప్పింది ఏంటి, 1.5% మాత్రమే తేడా అన్నారు. ఈ 1.5%లో 0.75% ఈయన చెప్పింది తేడా వచ్చేస్తే కూటమి వేరే వచ్చేస్తుంది కదా. 0.75% చిన్న తేడా వస్తే చాలు. మరి దాంట్లో ఈ 3 లక్షలు ఈ లెక్కేసిన దాంట్లో చిన్న తేడా వస్తే ఈయన ఒక రైలు, ఒక బస్సు కొన్ని బస్సులో లెక్క అయిపోతే తేడా వస్తుంది కదా. నా అంత పర్ఫెక్ట్ గా మరి అట్లా ఎట్లా చెప్తున్నాడు? 1, 2 మహిళలంట చాలా విచక్షణతోటి ఆలోచించారట. అది కూడా 70 ఏళ్ల ముసలావిడ ఈయన అడిగిందంటే, ఏమో మాకు ఇన్నాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ ఏం చేసినాయి, మాకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాడు, ఈ డబ్బులన్నీ గత ప్రభుత్వాలు అప్పుడు ఇవ్వలేదు, ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులు, ఏం చేశారు వాళ్ళంతా అని అడిగిందంట. ఎంత విచక్షణగా ఆలోచించారండి అని చెప్పాడు. నేను సంతోషించాను, మంచి విచక్షణతో ఆలోచించాడు. అంత 70 ఏళ్ళ ఆవిడ అంత విచక్షణతో ఆలోచించిన ఆవిడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏది, రోడ్లేవి, మిగతావన్నీ ఏవి, అవన్నీ ఆపితే కదా నీకు ఇక్కడ ఇవ్వగలుగుతున్నారు. ఓ పక్కన అప్పులు చేస్తున్నారే, మరి అది అంత ఆలోచించేవాడికి మరి అది తెలియలేదా? ఊళ్ళల్లో ఏంది అంత పిల్లలు ఉండట్లేదు, అంత ముసలాళ్ళే ఉంటున్నామేంది, అది తెలియట్లేదా మరి ఆవిడకి? ఇంట్లో పిల్లలకి ఉద్యోగాలు లేక కనిపించట్లేదు ఆవిడకి. ఇప్పుడు ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఖాళీగా అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు లేక డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు, తాగుడికి బానిసలు అవుతున్నారు. మరి ఆ ముసలావిడికి అది తెలియలేదా మరి? ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇప్పుడు సాధారణంగా ఒక ఇంట్లో 4 ఉన్నారు అనుకుందాం. ఎక్కువగా తల్లిదండ్రులు పిల్లలు ఏదైతే ఉంటారో పిల్లలు వాళ్ళకున్నటువంటి అవగాహనతో వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటే వాళ్ళకేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా తల్లిదండ్రులు వాళ్ళు వినరు. కానీ వేరే భార్యాభర్తల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఒక మాట మీద ఉండి చాలా వరకు నాకు తెలిసినంత మరి 90% ఇద్దరు కూడా ఒకే పార్టీకి వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భర్తను కూడా కాదని, ఎందుకంటే చాలా సర్వేలు అన్నీ కూడా మేల్ ఓటర్స్ ఎక్కువ మంది కూటమికే వేశారని చెప్తున్నారు. సో ఎంత చేసినా కానీ మహా అయితే ఒక 10% భర్తలను కాదని చెప్పేసి వేసి ఉండొచ్చేమో. ఒంటరి మహిళలు ఎంతమంది ఉంటారు వాళ్ళందరినీ క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళందరూ కూడా గంప కొత్తగా వైసీపీకి వేశారని కూడా మనం చెప్పలేం కదా. అదే కదా, కాకపోతే ఆయన అవి కూడా లెక్కేసి అని చెప్పారు. అవి కూడా లెక్కేసి ఆ పర్సంటేజ్ కూడా తీసుకున్నానండి అని చెప్పారు. మీరు అడిగిన పర్సంటేజ్ కూడా ఫ్యామిలీలో ఇన్ఫ్లుయెన్స్ ఉండి వేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా కూటమి వేసాము, అది కూడా చెప్పాడు ఆయన. అయితే ఇక్కడ డబ్బులు ఏవైతే ఆయన పథకాలు ఇచ్చారో వాటికి ఆకర్షితులయ్యారు, దానికి సాటిస్ఫై అయ్యారు, అందుకని ఆయన వేశారు అనేది ఆయన ఉద్దేశం.
నేను ఇక్కడ ఏమని అడుగుతానంటే, నిజంగా డబ్బు ఆయన ఇచ్చిన డబ్బులు ఆయన పథకాలే కనుక ఆకర్షితం అయితే 3,000 ఇంతకుముందు పెన్షన్ ఇచ్చారు, అది కూడా 250 పెంచుకుంటూ 3,000 దాకా తీసుకొచ్చారు ఆఖరి దాకా. మళ్ళా ఈ 3,000ని 3,500 చేయడానికే 2029 దాకా 28 దాకా టైం పెట్టాడు. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ ఇప్పుడు రాగానే 4,000 ఇస్తానంట. 4,000 ప్లస్ ఒక మూడు నెలలు కల్పిస్తానంట. 1,000 చొప్పున 3 నెలలు 7,000 ఇస్తాను. సో ఆ పథకమే ప్రాతిపదిక అయితే, పెన్షన్ ఇచ్చే పథకమే ప్రాతిపదిక అయితే, మరి ఈయన ఇచ్చిన 4,000కి ఎందుకు ఆకర్షితులు కారు? 3,000 చాలే నాకు అనుకుంటారా? అవి నాకు వద్దు, నాకు డబ్బులు వద్దు అనుకుంటారు. వాళ్ళకి అసలు తెలియదా చంద్రబాబు ఇట్లా ప్రకటించడం తెలియకుండా ఉంటుందా? అందరికీ తెలుసు. అదే నేను చెప్పాడు కదా, అందరూ ఊళ్ళో ముసలావిడే అంత విచక్షణతో ఆలోచిస్తుందని చెప్పి ఆయన. మరి ఇది ఆలోచిస్తారు కదా, మరి మహిళలు ఇది కూడా ఆలోచిస్తారు కదా. 2 మహిళలకి కావాల్సిన ఈ ఏవైతే ఈ సిలిండర్లు ఉన్నాయో 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పారు కదా. అది ఈ ఒంటరి మహిళలే వద్దని అనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనే తీసుకుంటాం, ఇంకెవరు ఇచ్చినా మేము తీసుకోం అనుకుంటారా? ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ రారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనుకుంటే 3 సిలిండర్లు ఇస్తామంటే నాకు వద్దు, మేము అందరం జగన్మోహన్ రెడ్డికి వేసామండి, మీ దగ్గర తీసుకోమంటారా? 4,000 మేము తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఏదైతే 3,000 ఉందో ఆ 3,000 మీద గాంధీ బొమ్మ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే దాని మీద అదేమన్నా ఆ నోట్ల మీద కుక్కలు నక్కలు పుల్లులు ఉంటాయి, అక్కడ గాంధీ గారు ఉంటారు, ఇక్కడ గాంధీ గారు ఉంటారు. అది అదే వాల్యూ, ఇది అదే వాల్యూ కదా. మరి ఎందుకు కాదనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు వద్దండి, 4,000 మాకు వద్దంటారా? విచక్షణ అనేది అక్కడ ప్రతి మహిళకి 1,500 ఇస్తా అన్నాడు కదా. ఇవి కావాలనుకున్న వాళ్ళు అది వద్దని అనుకుంటారా? అనుకోరు కదా. 2 ఇంట్లో 2 పిల్లలు మినిమం ఉంటారు కదా. ఎంత మనం లెక్కేసుకున్నా 10 మంది 20 మంది పిల్లలు అక్కలేదు, 3 అనుకోక్కలేదు, 2 పిల్లలు ఉన్నారు అనుకున్నా గతంలో ఒకళ్ళకే ఇచ్చారు. అది కూడా 2కి ఇస్తానని చెప్పి కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే, ఈయన మీద నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఇస్తాడని నమ్మకం లేదు అంటున్నారు. ఓకే, అది కూడా యాక్సెప్ట్ చేద్దాం కాసేపు. భారతిరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది ఆవిడ ప్రచారంలో. ఈయన వచ్చిన తర్వాత ఒకళ్ళకే ఇస్తానని చెప్పాడు. ఇంట్లో ఒకళ్ళకే ఇస్తాను, 2 ఉన్నా 3 ఉన్నా నాకు సంబంధం లేదు, ఒకళ్ళకే ఇస్తాడు. మరి నమ్మకం ఆయన మీద కూడా పోవాలి కదా. అంతే కదా, ఆయన మీద కూడా నమ్మకం పోవాలి కదా. ఒక రకంగా చెప్పడం, ఇంకో రకంగా చెప్పడం, అంతే కదా. మరి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పోవడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యేకించి నమ్మకం ఉండడం ఏంటి? ఆయన మాట తప్పాడు, మరి ఏంటి, ఏ విధంగా తప్పుతారు? కాబట్టి ఇంట్లో ఇంకొక ఇంట్లో పిల్లాడిని ఇంట్లో కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది, లేదా పనికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఒకళ్ళనే స్కూల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు 2వ వాళ్ళకి కూడా అవకాశం ఉంది స్కూల్కి పంపించడానికి. నాకు వద్దు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డబ్బు నాకు వద్దు అంటుంది ఆవిడ. ఏమిటి అసలు ఆ లాజిక్యం? అదే కాబట్టి ఏంటంటే ఈయన అసలు ఎక్కడా లాజిక్ లేదు, ఆయన చెప్పిందే లాజిక్ అన్నట్లాగా ఆయన చెప్తున్నాడు. అసలు కొన్ని విషయాలు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అన్న విషయం అసలు టాపికే కాదు ఈ ఎలక్షన్ లో అని చెప్తున్నాడు. మొత్తం ప్రపంచం అంతా ధర్నాలు చేసింది, మొత్తం అంతా చూశారు. అంటే చంద్రబాబు నాయుడు గారే గొప్ప, అది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటి, వాస్తవాలను ఎందుకు దాచిపెడతాడు ఆయన? అన్నాడు. ఎలాగా మొత్తం ఆస్ట్రేలియాలో చేశారు, అమెరికాలో చేశారు, ఇక్కడ పక్కనున్న ఇప్పుడు మనం ఇప్పుడు కూర్చున్న హైదరాబాద్ లో చేశారు. ఆఖరికి గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. బాబు మీరు అవన్నీ మాట్లాడబాకండి, ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఇక్కడ మాట్లాడబాకండి అని మాట్లాడాల్సి వచ్చింది. ఇక్కడ ధర్నాలు చేయదురా ఆయన బతిమాలాల్సి వచ్చింది. మరి అది ఫ్యాక్టర్ కాదని చెప్పి ఈయన ఎట్లా అంటాడు? ఏ విధమైన సర్వే ఇది? సో అంటే వాస్తవానికి చాలా దూరంగా ఉంది కదా. పోనీ ఈయన చేసిన దానికి చాలా దగ్గరగా ఉందనుకున్నా కూడా చిన్న తేడా, ఈయన చెప్పిన దాంట్లో చిన్న తేడా వస్తే అసలు 8 సీట్లు 9 సీట్లు తేడా వస్తే అయిపోయాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని కారణాల వల్ల ఎక్కడ ఎవరు మారినా కూడా, ఈయన చెప్పిన 3,40,000 మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, విదేశాల నుంచి వచ్చిన కన్నా కొంచెం పెరిగినా కూడా పర్సెంటేజ్ మారిపోతుంది. మహిళల్లో ఈయన చెప్పిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ ఎవరన్నా ఆకర్షితులు అవుతారు అన్నది చిన్న పర్సెంటేజ్ మారిపోతే మొత్తం మారిపోతుంది. మరి ఇవన్నీ ఫ్యాక్టర్లు, ఇప్పుడు ఆయన చెప్పిన ఫ్యాక్టర్లు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏ ఫ్యాక్టర్లు కాదంటున్నారో ఆ ఫ్యాక్టర్ల గురించి ఆలోచించారో అని ఏదైతే చెప్తారో ఇందాక మనం చెప్పుకున్నాం. రైతుల మీద దాడులు కానీ, లేకపోతే ఆడవాళ్ళ మీద దాడులు కానీ, ఎస్సీ దళితుల మీద దాడులు కానీ, ఇంటికి తీసుకొచ్చి శవాన్ని ప్యాకేజ్ తీసుకొచ్చి, అవేవి కాదనుకుంటున్నారా? అందులో ఏదో ఉందనుకున్నా కూడా చిన్న పర్సెంటేజ్ తగ్గితే కూడా సరిపోయింది. ఇక్కడ ఆయన చెప్పిన లెక్క ప్రకారం వచ్చేస్తుంది కదా.
అసభ్యంగా అంటే సభ్యత మరిచి మాట్లాడే నాయకులుగా కానివ్వండి, ఇవన్నీ ప్రభావం ఆయనే చెప్తున్నాడు. మంత్రులందరూ ఓడిపోతారు 90% అని ఆయనే చెప్తున్నాడు. అందులో బూతులు తిట్టిన వాళ్ళంతా ఉన్నారు. ఆయన ఓ పక్కన అది చెప్తూ మళ్ళీ గవర్నమెంట్ వస్తుందని చెప్తున్నాడు. అదే చెప్తున్నా, ఈయన చెప్పిన వాటిలో ఎన్ని కాంట్రడిక్షన్లు చాలా ఉన్నాయి. పోనీ ఈయన డిస్ట్రిక్ట్ వైడ్ పోనీ చెప్పాడు అంటే ఏదో ఒక ఈ ఫిగర్ ఇచ్చేసి వదిలేశాడు ఆయన. ఏ డిస్ట్రిక్ట్ లో ఎంత ఏంటి అనేది ప్రత్యేకించి చెప్తే ఏ నియోజకవర్గం ఏది అని ఈయన కనుక చెప్పుంటే ఇంకా అక్కడ క్యాండిడేట్లను బట్టి కూడా మనం మాట్లాడచ్చు. అసలు నిజంగా కొడాలి నాని గారు గెలుస్తారా గుడివాళ్ళు అని చంద్రబాబు కొట్టాడు అనుకోని ఎట్లా గెలుస్తాడని మనం మాట్లాడుండేవాళ్ళం. అది లేదు అక్కడ, అవన్నీ లేవు. మన ఈవీఎంలు పగలు కొట్టాడు ఒక ఆయన పిన్నెల్లి గారు, ఆయన కూడా గెలుస్తాడు. ఓకే, గెలిస్తే అసలు ఎందుకు పారిపోయాడు? ముందు ఆయన గెలిచేటైతే పారిపోతాడా? కొడాలి నాని గారు హైదరాబాద్ ఎందుకు వచ్చేసారు? ఓ పక్కన క్లియర్గా కనిపిస్తోంది, వాళ్ళు ఎలక్షన్ అయిన మర్నాటి నుంచే వైసీపీ వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. నమ్మకం లేకే కదా. అదే సినిమాలు చెప్పినట్టు ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయని, ఎలక్షన్ అవ్వంగానే ఓటింగ్ అవ్వగానే ప్రేక్షకుల ముఖ చిత్రాలు మారిపోయాయి. సూట్ కేసులు సర్దేశారు. అంత క్లియర్గా వాళ్ళే అందరికీ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటే ఓ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు అసలు మనకి రూల్స్తో సంబంధం లేదని ఆయన వెళ్ళి గొడవలు చేయండి అని ఆయన చెప్తుంటే పక్కన అంటే ఏంటి, దానివల్ల క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అంటే ఏంటి, వాళ్ళకి నమ్మకం లేకనే కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నమ్మకం లేదు, మరి ఆరామస్థాన్ గారికి ఎందుకు నమ్మకం వచ్చిందో తెలియదు. ఓకే ఫైన్, ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పాడు, నాకేం అభ్యంతరం లేదు. కానీ అసలు ఈ ఇన్ని కారణాల వల్ల ఈ ఆరామస్థాన్ గారు ఆరామస్థాన్గా ఉంటారా, ఆర్యమస్థాన్గా ఉంటారా? ఆరిపోయే మస్తానా. ఎందుకంటే క్రెడిబిలిటీ అనేది దీంతో ఇప్పుడు దాకా క్రెడిబిలిటీ ఉంది ఆయనకి. ఇప్పుడు ఆరామస్థాన్ అంటే ఇంకొక రకంగా కూడా చెప్తాను నేను, ఆయన గురించి ఆరా తీశారు అందరూ. నిన్నటి నుంచి కూడా తెలియని, అంతకుముందు తెలియని వాళ్ళు కూడా ఎవరి ఆరామస్థాన్ అని చెప్పి గూగుల్లో చూసి ఎవరి ఆరామస్థాన్ ఇంతకుముందు ఏం చేశాడు ఏంటి అన్ని చూస్తున్నారు. ఇలా ఆరామస్థాన్ గారు ఇలా రేపు తర్వాత కూడా ఇంకా ఎక్కువ ఆయన గురించి తెలుసుకునే ఆరామస్థాన్గా ఉంటారా ఉండరా, ఇదొక క్వశ్చన్. మనిషికి కూడా ఒక ఆరా ఉంటుంది, చుట్టుపక్కల మనకు ఒక ఆరా ఉంటుంది, దాని ప్రభావం పక్క మనుషుల మీద పడుతూ ఉంటుంది, తేజస్ అంటాం. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సరే, మన ఆరామస్థాన్ గారికి కూడా అది కొంచెం ఎక్కువే ఉంది, అందువల్ల ఆయన కొంతమంది క్రెడిబిలిటీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు రేపు తర్వాత ఇంకా కొంచెం క్రెడిబిలిటీ పెంచుకుని ఆ ఆరామస్థాన్గా ఉంటారా, లేదా ఒక దీపం ఆరిపోయినట్టు ఆరిపోయే మస్థానంగా అవుతారా? ఎందుకంటే లగడపాటి ఉదాహరణ మనం అందరం చూస్తాం, లగడపాటి రాజగోపాల్ గారి ఉదాహరణ మనం చూసాం. ఆయన అత్యుత్సాహం ప్రదర్శించాడు, చివరికి క్షమాపణ చెప్పుకుని నేను అసలు ఈ జోలికి రానని. నిన్న ఈయన కూడా చెప్తున్నాడు, రేపు పొద్దున్న నా తేడా వస్తే నా పరిస్థితి అంటాడండి అని చెప్తున్నాడు, ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. అందుకంటే ఆరిపోయే మస్తాన్ అవుతారా? ఆరామస్థాన్ గారు నిజంగా ఆయన గురించి ప్రజలు తెలుసుకునే ఆరా ఇంకా పెరుగుతుందా, లేకపోతే ఆరిపోయే మస్తాన్గా ఉంటారా అనేది చూడాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.